తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్. ఈ నెల 13వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మహాధర్నాను చేయాలని నిర్ణయించడం జరిగింది. కనుక ఈ మహాధర్నకు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగం, ప్రజలు, ప్రజాస్వామికవాదులు వచ్చి జయప్రదం చేయాలని మేము సంయుక్త కిసాన్ మోర్చాగా పిలుపునిస్తున్నాం. అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమెరికాతో వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకోవడానికి 0% దిగుమతి సుంకాన్ని తీసేసింది. గతంలో మన దేశంలో ఇతర దేశాలు అమ్ముకుంటే వివిధ రకాలైన వ్యవసాయ ఉత్పత్తులను 30% నుంచి 150% ఉండేది. దాన్ని మొత్తం మన దేశ పాలకులు ఎత్తివేశారు. మళ్ళా ఆ కారణంగా ఈరోజు పత్తి ఎంఎస్పి 8,110 రూపాయలు ఉంటే ఈరోజు 5,000 కూడా వ్యాపార వర్గాలు కొనడం లేదు. అదే రకంగా పాల రైతులు ఈ దేశంలో దాదాపు 9 కోట్ల మంది పైగా ఉన్నారు. అక్కడి పాలు ఇక్కడ అమ్ముకోతే ఇక్కడ పాల ధరలు పడిపోతాయి. అదే రకంగా మొక్కజొన్న, సోయాబీన్ తదితర వాటిని అమ్ముకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ధరలు పడిపోయినాయి. గతంలో ఇప్పుడు ఇది ఫిబ్రవరి 10న మన దేశం 0% చేసి వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇంతకు మునిపే ఈ దేశంలో రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెంది రోజుకు 31 మంది చనిపోతుంటే ఈ రైతాంగం ఇది ఏమో అంటూ మనం చెప్పినట్టు ఈ సమస్య మీద పడడం, దీన్ని రేపు ఒక రోజుకు 50 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. దీనికి అంతటికి కారణం ఎవరు? మనం నేర్చుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. కనుక మనమందరం దీన్ని ఆలోచన చేసి రైతాంగం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడదా